లడ్డు ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ప్రాన్స్ కర్రీ. అంటే అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి. హలో గైస్, మేమైతే ఈరోజు సమ్మక్క మొక్కుకుంటున్నాం. మీరు చూడండి బ్లాగ్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ రౌడీ బేబీస్ అన్ని యూట్యూబ్ ఛానల్. మా అత్తమ్మ అయితే ఏం చేస్తుందంటే, మేము బోనం పోస్తున్నాం కాబట్టి అన్నీ రెడీ చేస్తుంది. పాశం వండాలి కదా, పాశం వండి బోనం వేయాలి కదా. సో మా అమ్మ ఏం చేస్తుందంటే, మా అమ్మ జాకెట్ ముక్కలలో మన ఓడి బియ్యం కడుతుంది. దేవరచ వాళ్ళు ఓడి బియ్యం కట్టుకుంటారు కదా నడుముకి. సో మా అమ్మ అవి రెడీ చేస్తుంది. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేనైతే మార్నింగ్ ఏం చేసిండంటే తోరణాలు కట్టిన. స్నానం చేసిన తర్వాత ఎప్పుడు మార్నింగ్ లేవని ఈరోజు పని ఉంది కాబట్టి తోరణాలు కట్టేసిన. మొత్తం మాకు గల్మలు బాగున్నాయి కదా. ఇక మా డాడీ ఏమో వంట చేయడం కోసం అని కట్టెలు కొడుతుండు. ఇక నన్ను మా అమ్మ కంక మండ తీసుకుని రమ్మంది. దాన్ని దేవుని దగ్గర పెడతారంట. సో నేను మా ఊళ్ళో ఉన్న కంక చెట్టు దగ్గరికి వెళ్ళి కంక మండ తీసుకొని వచ్చి మా అమ్మకి ఇచ్చేసిన. ఈ పని అయిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం పని ఉండేనైతే చేసిన. ఇక మీరు అనుకుంటారు కదా బ్లాగ్లో తీసుకుంటే పని చేసేది ఉన్నదని. సో అందుకని కాకుండా పని చేసి మా అమ్మ అయితే పాత గాజులు ఉండే కావచ్చు కొత్త గాజులు వేసుకున్నది. అంతా రెడీ చేస్తుంది అన్నట్టు మా అమ్మ. ఇక మా మేకని చూడాలి, మేక పని అయిపోతుంది ఇవాళ. పాపం మంచిగా రెడీ మీద ఉన్నది. పాపం అసలే పానం లేనట్టున్నది. తిని ఇవాళ మేము తినడు. ఇక మా చెల్లి అయితే కుల్ఫీ కొనుక్కున్నది. నాకు కూడా కొనుక్కరమ్మన్న వాళ్ళే కొనుక్కొచ్చింది. కానీ ఏం చేసింది తెలుసా మా చెల్ల, అది తినేదే కాక నాకు కొన్నది కూడా కథ తిన్నది. ఇక మస్తు కొమ్మ వచ్చింది నాకు. అసలే కుల్ఫీ అంటే మస్తు ఇష్టం, కర్ర ముద్ది. నాకు కుల్ఫీ కూడా తిన్నది. ఇక సమ్మక్క సారక్కకు మొక్కాలి కాబట్టి మా పెద్దత్తమ్మ మా అమ్మ అయితే మొక్కిండ్రు. ఓడిబియ్యం కట్టుకుంది చూడండి మా అమ్మ. సో దేవారు వచ్చింది అయిపోయింది. నేను మీకు అన్నీ చూపెట్టలేదు, ఎందుకంటే అలాంటివి చూపెట్టదు కదా. సో ఇప్పుడు జడితిత్తాలు మేకను కొయ్యాలి కాబట్టి మేక జడితిచ్చిన తర్వాత మేక ఇట్లా 2 కొమ్ములతోని ఇట్లా ఉత్తే అయిపోతుంది జడితిచ్చినట్టు. సో అది కొంచెం సేపు టైం తీసుకున్నది. అంతా బాగా ఏం టైం తీసుకోవాలి కానీ ఒక 5 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలలోనే జడితిచ్చాను. చూసాను కదా మీరే. అది తెచ్చినాం తల్లి, ఇది తెచ్చినాం అన్న తర్వాత జడితిచ్చింది, అయిపోయింది. జడితిచ్చిన తర్వాత ఇక బయటికి తీసుకొని వచ్చిళ్ళు. బయటికి తీసుకొని వచ్చి ఇంకేముంది, ఇక బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కోసుడే దాన్ని కోసిండ్రు. కోసిన తర్వాత దాన్ని తల్లికి అర్పించాలి కదా. దాని రక్తాన్ని తీసుకొని పోయి మా డాడీ ఏం చేసిండంటే, అక్కడ దేవునికి బొట్లు పెడతారు కదా. మా అమ్మ వచ్చేసి ఏం చేసిందంటే ఆ దేవునికి ఇట్లా ఆకులు తీసుకుపోయిన రక్తాన్ని ఇట్లా పెట్టింది. అది దేవునికి సమర్పించినట్టు. దేవుడు ఎలాగూ తినడు కాబట్టి దేవునికి ఏం చేస్తారంటే మేక యొక్క రక్తం లేదా కోడి యొక్క రక్తం అక్కడ దేవునికి సమర్పిస్తారు అన్నట్టు. మా మామయ్య, మా చిన్న మామయ్య, మా అత్తమ్మేమో ఇద్దరు పలారం కోసం పలారం రెడీ చేస్తాండ్రు. వచ్చిన వాళ్ళకి పలారం అనేది పెట్టాలి కాబట్టి మా అమ్మ వచ్చిన వాళ్ళకి, మా చుట్టాలందరికీ ఓట్లో పలారం అనేది పెట్టింది. సమ్మక్క మొక్కుకోవడానికి అందరినీ పిలుస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఓట్లో సమ్మక్క పలారం అనేది పెడతారు. నాకైతే సమ్మక్క సారక్క అంటే మస్తు ఇష్టం. ఇక మా చిన్నత్తమ్మ ఉన్న మా అమ్మ ఇద్దరు కలిసి అందరికీ సమ్మక్క సారక్క పలారం పెట్టిళ్ళు. ఓట్లో పెట్టుడు అయిపోయిన తర్వాత ఇక ఈమె వచ్చేసి మా వదినమ్మ. ఈమెకి ఇక పెళ్ళి అవుతుంది. ఇదే లాస్ట్ మా ఇంట్లో తింటే భోజనం. ఇక మా వదిన అయితే మంచిగా తిన్నది సమ్మక్క సారక్క పలారం. మంచిగా ఉండు వదిన చల్లగా అన్న తర్వాత నవ్వుతుంది. మా అమ్మ ఏం చేసిందంటే ఇక పలారం అంతా పంచిపెట్టుడు, అంటే ఇక్కడ లోపల వచ్చిన వాళ్ళకి పంచిపెట్టుడు అయిపోయింది కదా. సో మా అమ్మ ఏం చేసిందంటే ఊర్లో వాళ్ళకి కూడా పంచి పెడతారు కదా. బయటికి వెళ్ళి చిన్నప్పుడు గుర్తుందా, సమ్మక్క సారక్క పలారంలో అంటే అందరూ ఉరికొచ్చేటోళ్ళం. మేమైతే మస్తు ఆతృతగా ఉరికేటోళ్ళం. కానీ ఇప్పుడు అంతగా ఏం లేదు అసలు. ఒకప్పుడు నాకు ఇప్పుడు ఏం లేదు. మా అమ్మ సమ్మక్క సారక్క పలారం ఊళ్ళో అన్న తర్వాత 2-3 వచ్చేళ్ళు. ఊర్లో ఎవరు లేరు, అందరు పనికి పోయినట్టున్నారు. అందుకే ఎక్కువ ఎవరు రాలే, ఒక 2 మాత్రమే వచ్చేళ్ళు. 2 వచ్చిన వాళ్ళకి పలారం సమ్మక్క సారక్క పలారం పెట్టింది. ఇక మా అమ్మ కొంతసేపటి వరకు చూసింది ఎవరైనా ఎవరు రాలేదు. అంత అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇక ఆకలి అవుతుంది కదా ఎట్లయినా. సో పాశం వండిను కాబట్టి ఆ పాశము ఏం చేసిళ్ళంటే మా అత్తమ్మ వాళ్ళు, మా వదిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చిళ్ళు కాబట్టి పాశం తీసి తిన్నారు.
ఇక మేకనైతే పాపం ఎట్లా కూర్తాండ్రు చూడండి. ఇక మా పెద్దమ్మ అయితే మటన్ కర్రీ ఫ్రై చేసింది. ఇక మటన్ కర్రీ ఫ్రై ఎట్లా చేయాలనేది మా పెద్దమ్మ చెప్పింది. అది వేరే పెడతా, అది ఆ ప్రాసెస్ పెద్ద ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మటన్ చూడండి పాపం ఉడుకుతుంది. నిన్ననేమో మనిషి లెక్క ఘోరంగా మొత్తుకున్నది, ఇప్పుడేమో గంజులు ఉడుకుతుంది, మా కడుపులోకి పోతుంది. ఇక పాపం చూడండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఈవినింగ్. ఇక మేము భోజనాలు పిలిచిన వాళ్ళందరూ అయితే వచ్చిండ్రు, భోజనం చేస్తుండ్రు. నేనైతే వ్లాగ్ తీస్తున్నా. ఇక అసలు మేము ఇదే ఫస్ట్ టైము మేకను కోయడం. ఒక మేక కోసినాం, 2 కోళ్ళు, చికెన్ కర్రీ మటన్ కర్రీ 2. అయితే ఇది వచ్చేసి మేము గురువారం రోజు మొక్కుకున్నాం. గురువారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 వారాలల్లో సమ్మక్కకు మొక్కుకుంటారు. మేము వచ్చే మంగళవారం అంటే 13 తారీఖు రోజు మేము మేడారం వెళ్తాం. ఇక ఒకటేసారి మా పెద్దమ్మ ట్రెండింగ్లోకి వచ్చింది, మన కుమారి ఆంటీ లాగా. మీరే చూడండి. ఈ సాంగ్ మిక్స్ బై DJ హరీష్ ఫ్రమ్ నెల్లూరు. ఆయన చెప్పండి, వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చేయండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చేయండి. పన్ కర్రీ 100, పన్ కర్రీ 100, 2 కర్రీస్ 150, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200. ఇక మేడారం వెళ్ళిన తర్వాత నాకైతే గుండె అవుతుంది. ఆ మేడారం వ్లాగ్స్ కూడా పార్ట్గా నేను పెట్టేస్తా. ఫైనల్లీ అందరికి భోజనాలు పెట్టుడు అయిపోయింది. నేను కూడా వర్క్ చేసిన, కానీ అది వీడియోలో క్యాప్చర్ చేయలేము కదా, నేనే వీడియో తీస్తున్నాను. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ సమ్మక్క మొక్కుడు అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.